ముఖం పైన చర్మం, అలానే మెడ పైన చర్మంలో నలుపుతో ఇబ్బంది పడుతూ, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి? సీరమ్స్ పెట్టుకోవాలా? సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలా? ఏ విధంగా చేయాలి? అనే దాని గురించని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎందుకు మనం తీసుకోకుండా ఉంటే పర్లేదు గదా! సేఫ్టీ ఉంటాయో లేవో, దాంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! అని చాలామందికి అపోహలు కూడా ఉంటాయండి. ఇలాంటి వాటితోటి అసలకి ట్రీట్మెంట్ తీసుకోకుండా కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని నలుగురితో కలవలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసమనే ఈ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నలుపనేది ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. మరి నలుపనేది చర్మంలో మనకి ఏ విధంగా ఉంటుంది? బ్యాడ్ పిగ్మెంటేషన్‌గా ఉంటుందా? లేక ఒరిజినల్ కలర్‌కి ఇబ్బంది పడుతున్నారా? అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్యాడ్ పిగ్మెంటేషన్ మనకుందా లేదా అని తెలుసుకోవాలనంటే ఫస్ట్ మనము ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మానికి, ముఖం పైన ఉన్న చర్మానికి రంగు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖం పైన నలుపు, మెడ పైన నలుపు మన ఛాతీ పైన, భుజం పైనకి కంపారిజన్‌గా ఎక్కువగా ఉంది అనంటే అది టానింగ్ అన్నట్టుగా. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనంటే చుక్క చుక్కగా ఎక్కడైనా రావటం దాన్ని పిగ్మెంటేషన్‌గా అంటామనమాట. సో, కామన్ టాన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాడ్ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించని డీటెయిల్‌గా వివరిస్తానండి. టానింగ్ అనేది సన్‌లైట్ తోటి వస్తుందని చెప్తూ ఉంటాను గదండీ! సో, సన్‌లైట్ అనేది మన దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మనం ఎండలోకి ఎళ్ళకున్నా, మనము బయట ఎండలో తిరగకున్నా, మనము ఖచ్చితంగా సన్ ఎక్స్‌పోజర్ అనేది 2, 3 అవర్స్ ఉండకున్నా కానీ, మనకి సన్‌లైట్ అనేది విండోస్ నుంచి, డోర్స్ నుంచి, అలానే బాల్కనీలో గాని, కారిడార్‌లో కూర్చున్నప్పుడు కానీ, లేక బస్ స్టాప్‌లో నిలబడ్డప్పుడు కానివ్వండి, ఎక్కడైనా కార్‌లో డ్రైవింగ్ చేస్తున్నా కానీ, ఎంత చల్లటైన ఏసీ కార్ కానివ్వండి, ఏ విధంగా అయినా కానీ సన్‌లైట్ అనేది మన దగ్గరికొస్తూనే ఉంటుంది. సూర్యుడు పశ్చిమలో మనకి రూమ్‌లో ఉన్నా కానీ, సూర్యుడు తూర్పున ఉదయించినా కానీ, పశ్చిమ రూమ్‌లో ఉన్న వెలుతురు కూడా వస్తూ ఉంటుంది. ఎందుకొస్తుంది? తూర్పు నుంచి ఉదయించిన సూర్యుడు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవుతున్నప్పుడు, సన్‌లైట్ అనేది రిఫ్లెక్ట్ అయినప్పుడు దాంట్లో మనకి ఇక్కడికి మన పశ్చిమలో రూమ్‌లోకి కూడా వస్తుంది. మధ్యాహ్నం పూట ఎండగా ఉన్నప్పుడు గూడా రూమ్‌లో వెలుతురొస్తుంది కదండీ! ఎలా వస్తుంది? లైట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. సో, ఈ లైట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే దాంట్లో విజిబుల్ లైట్‌లో కూడా అల్ట్రా వయలెట్ రేడియేషన్ కూడా వస్తూ ఉంటుందండి. ఈ అల్ట్రా వయలెట్ రేడియేషన్ అనేది మన చర్మం పైన పడ్డప్పుడు నెమ్మదిగా, నెమ్మదిగా నలుపనేది ప్రొడక్షన్ ఎక్కువగా మారుతూ ఉంటుంది. చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది గదండీ! ఈ పైన పొర, కింద పొర మధ్యలో నల్ల కణాలుంటాయి. ఈ నల్ల కణాలనే మనం మెలనోసైట్ అని అంటామనమాట. సో, ఈ మెలనోసైట్ అనేది ప్రొడక్షన్ అయ్యింది మనకి ఏం చేస్తుంది అనంటే మెలనిన్‌ని ప్రొడక్షన్ చేస్తుంది. చర్మ కణాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి నలుపుననేది ప్రొడక్షన్ చేసి ఆ చర్మ కణాల లోపలికి పంపిస్తుంది. ఈ మెలనిన్ ఏం చేస్తుందనంటే హార్మ్‌ఫుల్ అల్ట్రా వయలెట్ రేడియేషన్‌ని అబ్సార్బ్ చేసేసుకొని దాన్ని మంచిగా ప్రొటెక్షన్ చేయటానికని మనం వాడుకుంటూ ఉంటుందన్నమాట చర్మంలో. సో, చర్మంలో ఒక డిఫెన్సివ్ లేయర్‌గా మెలనిన్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. కానీ అది కాస్మెటికల్లీ యాక్సెప్టబుల్ కాదు కదండీ! మనకి బాగా టాన్ అయిపోతే మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అందుకోసమనే ఈ టానింగ్ తగ్గించుకోవటానికని మనం ట్రీట్మెంట్స్ అది అసలకి రాకుండా ఉండటానికని ప్రివెన్షన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ట్రీట్మెంట్ మనం చేయాల్సింది అది అది ఎలా చేస్తాము అనంటే లేజర్స్, పీల్స్, మైక్రో నీడ్లింగ్, సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, కొత్తగా హైలూరానిక్ యాసిడ్ బూస్టర్స్ ఉన్నాయండి. హైడ్రో బూస్టర్స్ ఉన్నాయి. అలానే స్కిన్ బూస్టర్స్ ఉన్నాయి. మంచి మంచి టెక్నాలజీస్ కూడా వచ్చాయండి. మైక్రో నీడ్లింగ్, సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, ఎల్ఈడీ థెరపీస్, మాస్ థెరపీస్, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్, ఎల్ఏడిడి థెరపీస్ ఇలాంటి వివిధ రకాలైన థెరపీస్ ఉన్నాయి. హైడ్రోఫేషియల్ థెరపీస్ ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి మనకి. అలాంటివి ఉన్నప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం? ఏ విధంగా పనికొస్తాయి మనకి అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే లేజర్స్ గురించి, పీల్స్ గురించి, మైక్రో నీడ్లింగ్, సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ గురించని. వీటికి చాలా సేఫ్టీ ఉంటుందండి. కంఫర్టబుల్‌గా మనం ట్రీట్మెంట్స్ అవి చేసుకోవచ్చు. మన పనులు మనం రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. అయితే మనము ఎటువంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలండి. సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే టానింగ్ అనేది బాగా మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తూ ఉంటుంది. టానింగ్ అనేది బాగా తగ్గాలి అనంటే ప్రివెన్షన్ ఎక్కువ కాకుండా ఉండాలి అనంటే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ ఎ బెటర్ చాయిస్ థాన్ క్యూర్ అని అంటారు కదండీ! అలానే మనకిది అన్నమాట. సో, ప్రివెన్షన్ అనేది ఎలా చేస్తాం? సన్ స్క్రీన్స్ తోటి చేస్తాం. సన్ స్క్రీన్స్ అనేది అడపదడపగా అలా రాండమ్‌గా అప్లై చేయడం కంటే,
మనము ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఆడవాళ్ళు కిచెన్‌లో టైమ్ స్పెండ్ చేస్తే కనుక ఉదయమే లేచి టైమ్ స్పెండ్ చేస్తారు కాబట్టి వంటగదిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది మనం ఎంతగా పెట్టుకుంటూ ఉంటే అంత మంచిగా రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్ అనేది మన చర్మం పైన ఒక మంచి కవచం లాంటిదండి. మనకి సన్ స్క్రీన్ అనేది చర్మం పైన ఒక లేయర్‌గా ఫార్మ్ అయ్యి, ఆ అల్ట్రావైలెట్ రైట్‌ని ఏదైతే అబ్జార్బ్ చేసేసుకుంటుందో సన్ స్క్రీన్, దానితోటి అది డీగ్రేడ్ అయిపోతుందనమాట. సో, ప్రతి 3 గంటలకి మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో, సన్ స్క్రీన్ ఆ విధంగా పనిచేస్తుంది. చర్మం ఉంటుంది గదండీ! సన్ స్క్రీన్ ఇలా అప్లై చేస్తాం కదా! అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు ఆ చర్మం పైన ఉన్న కవచంలాగా ఉన్న ఈ సన్ స్క్రీన్ దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది అనంటే ఇవి ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఏమో దాన్ని బ్లాక్ చేసేస్తాయి. అసలు లోపలికి రానివ్వదనమాట. కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఏంటనంటే దాన్ని అబ్జార్బ్ చేసుకొని డిగ్రేడ్ అయిపోతాయి. సో, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేటివి చాలా బావుంటాయి. కానీ ఇప్పుడు కొత్త రకం సన్ స్క్రీన్స్ అనేటివి ఫిజికల్‌వి వస్తున్నాయి. మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేటివి బాగా వస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుకుంటూ మంచి జాగ్రత్తలు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే నైట్ టైమ్ సీరమ్స్ కూడా ఉంటాయండి. మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్స్ అనేది ఏం చేస్తుందనంటే చర్మ కణాల్ని మంచిగా నరిష్ చేసి హైడ్రేషన్ అనేది తీసుకురావటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సీరమ్స్‌లో ఇతరితర సీరమ్స్ కూడా ఉంటాయండి. ట్రానిక్సమిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, హైలురానిక్ యాసిడ్, అలానే గ్లైకాలిక్, రెటినాల్, అలానే మీకు మంచి నియాసినమైడ్, పైపెరిడిన్, కర్క్యూమిన్ సీరమ్స్, మాండలిక్ సీరమ్స్, ఫెరిలిక్ సీరమ్స్, ఆస్కార్బిక్ ఇలాంటి వివిధ రకాలైన సీరమ్స్ కూడా ఉంటాయండి. క్రీమ్స్‌లో రకాల్లో వచ్చేసి బీటోస్టాట్, టైరోస్టాట్, బీటావైట్, టిరోవైట్, తర్వాతనేమో కర్క్యూమిన్, పైపెరిడిన్ క్రీమ్స్ అండి. అలానే ఆస్కార్బిక్ ఇమల్షన్ క్రీమ్స్ ఉంటాయి. నియాసినమైడ్స్ కూడా ఉంటాయి. ఇలా వివిధ రకాలైన క్రీమ్స్ కూడా ఉంటాయి. మాండలిక్ క్రీమ్స్ కూడా ఉంటాయి. గ్లైకాలిక్ కూడా ఉంటాయి. కోజిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి. లాక్టిక్ యాసిడ్, రెటినాల్ క్రీమ్స్, స్వాలిన్ క్రీమ్స్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సీరమ్స్, క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటే చర్మంలో మంచిగా పిగ్మెంటేషన్ అనేది కూడా తగ్గడానికని ఛాన్సెస్ ఉంటాయండి. కానీ గుర్తుపెట్టుకోండి సీరమ్స్ అనేటివి మనం వాడుతున్నప్పుడు కూడా టాబ్లెట్స్ అలానే మనం లేజర్స్, పీల్స్ కూడా కాంబినేషన్‌లో చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. లేజర్స్, పీల్స్ కాంబినేషన్స్‌లో మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. లేజర్స్ ఏ విధంగా చేస్తారు అనంటే మీకొక చర్మం పైన ఇలా ఇన్విజిబుల్ లైట్ తోటి ఇలా టక్ 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 మని చేసేయటంతోటి చర్మంలో ఉన్న నలుపంతా కూడా మనకి మంచిగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఆ విధంగా లేజర్స్‌ని మనం సీరమ్స్ తోటి, క్రీమ్స్ తోటి కూడా మనం కాంబినేషన్ చేయొచ్చనమాట. మరి సన్ స్క్రీన్ ఏ విధంగా యూజ్ చేయాలి సార్? మనము ప్రతిసారి పెట్టాల్సిన అవసరం ఉంటుందా అనంటే, మీరు సన్ స్క్రీన్స్ అనేది 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటారండి. ఒక ఫింగర్ లెంత్ యూనిట్ అని అంటాను. అంటే ఇక్కడ మనకి గోరు నుంచి మనకి ఇక్కడ గీత వరకు దాన్ని 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటారండి. ఇక్కడి వరకు 2 ఫింగర్ టిప్ యూనిట్స్ అంటారండి. 3 ఫింగర్ టిప్ యూనిట్స్, 4 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడికి ఊహించుకోవాలనమాట. సో, మొత్తం ఫింగర్ లెంత్ అనంటే ఇక్కడే కాకుండా ఇంతవరకు గూడా మనం సన్ స్క్రీన్ తీసుకొని మనం చర్మం పైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుంటే ఏమవుతదనంటే చర్మంలో మనకక్కడంతా ఒక కవచంలాగా ఫార్మ్ అవుతుంది. కానీ ప్రతి సన్ స్క్రీన్ ఒక 3 గంటలే పనిచేస్తుందండి. 3 గంటలే పనిచేస్తుంది గాబట్టి సన్ స్క్రీన్‌ని మళ్ళీ మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అలా మనం పెడుతూ ఉంటే మంచిగా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అది అల్ట్రావైలెట్‌ని అబ్జార్బ్ చేస్తుంది. అలానే కాకుండా మనకి మంచి పొల్యూషన్‌ని కూడా అంటే పొల్యూషన్ అంటే మనకి డస్ట్ అదంతా ఉంటుంది గదండీ! మీరు ఒక్కసారి బండి తీసుకొని మీరు బయలుదేరారనంటే మీరు ఒక డెస్టినేషన్‌కి చేరుకున్నారనంటే అక్కడ మీరు ఒక గుడ్డతో గాని లేకపోతే మంచిగా ఒక కాటన్‌తో గాని ఇలా క్లీన్ చేసినప్పుడు మొత్తం అంతా జిడ్డుగా, నల్లగా అంతా వస్తుందండి. సో, దాన్నే మనం పొల్యూషన్, డస్ట్ తోటున్న కాంబినేషన్ అన్నమాట. ఇది బెస్ట్ కాంబినేషన్ మన చర్మాన్ని డ్యామేజ్ చేయడానికి. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఒకటండి. అలానే ఎండతో వచ్చిన వేడి అండి. అలానే వచ్చిన ఈ పొల్యూషన్, డస్ట్. దీంట్లో ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అనేటివి ఎక్కువుంటాయన్నమాట. రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి ఇది బాగా జనరేట్ చేస్తాయి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే చర్మ కణాల్లో బాగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ చర్మ కణాల్లో డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందనంటే చర్మం గూడా అక్కడ కమిలిపోతుందన్నమాట. సో, ఆ కమిలిపోయిన రిపేర్ కావాల్సిన చర్మం డ్యామేజ్ కావాల్సిన చర్మానికి మనం సరైన నరిష్మెంట్ చేయలేదనుకోండి అది రిపేర్ కాకుండా అలానే డ్యామేజ్ అయిపోయి డల్‌గా, డ్రై స్కిన్‌గా మారుతూ ఉంటుంది. అందుకోసమే మీరు సన్ స్క్రీన్ వాడితే ఆ పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి, చర్మంలో ఎండ నుంచి వేడిని కాపాడటం, అలానే అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకొని డిసింటిగ్రేట్ అవుతాయి. మీరు గమనించండి ఎప్పుడైనా గాని సన్ స్క్రీన్ ఎవరైనా పెట్టుకొని ఎళ్లారనుకోండి, బీచెస్‌కి గాని, లేకపోతే ఔట్‌డోర్ ట్రిప్స్‌కి గాని చక్కగా అది మంచి రిజల్ట్స్ అనేది వాళ్ళకి ఎనక్కొచ్చినప్పుడు కనిపిస్తుంది. ఎక్కువగా టాన్ కారు. ఎందుకనంటే అది సన్ స్క్రీన్ ఆ విధంగా పనిచేస్తుందనమాట. సో, చర్మం పైన అదొక మంచి లేయర్ లాగా, కవచంలాగా ఫార్మ్ అయ్యి,
మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని మనకి సన్ స్క్రీన్ బాగా హెల్ప్ చేస్తాయి. సో, సన్ స్క్రీన్‌ని మనము ఖచ్చితంగా ప్రతి 2 గంటలకి, 3 గంటలకి అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఆడవాళ్ళు ఒకవేళ మీరు వంటగదిలో ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఉదయం పూటనే మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకుంటారు కదండీ! ఆ తర్వాత కొద్దిగంత సన్ స్క్రీన్ పెట్టుకొని మీ కిచెన్‌లో మీరు మీ పనులు చేసుకోవచ్చు. స్నానం చేసినాక మళ్ళీ ఒక్కసారి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వర్కింగ్ వుమెన్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది మళ్ళీ మీరు 11కి, 1 అలా మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది మంచిగా వాడితే మీకు చర్మం పైన డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుందండి. రెండోదొచ్చేసి మీకు టానింగ్ కాకుండా ఉంటుందండి. మూడోదొచ్చేసి మీకు ఏజింగ్ కాకుండా కూడా కాపాడుతుందనమాట. సో, మనం సన్ స్క్రీన్ వాడటంతోటి మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. లేజర్స్, పీల్స్, మైక్రో నీడ్లింగ్, సీరమ్ ఇన్ఫ్యూజన్స్, ఎల్ఏడిడి, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ తోటి మనం కాంబినేషన్ చేస్తూ ఉంటే రిజల్ట్స్ ఇంకా బెటర్‌గా ఉంటాయి. కొంతమంది నా దగ్గరకొచ్చి స్కిన్ కేర్ రెజిమెన్ లాగా వాడుకొని దానితో పాటు మనకి ట్రీట్మెంట్స్ అనేటివి హైడ్రా ఫేషియల్స్ అనేటివి చేయించుకుంటూ ఉంటారు. అలానే మెడిఫేషియల్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. సో, ఈ విధంగా మనం చర్మంలో మనము జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. మరి సీరమ్స్ గురించి, క్రీమ్స్ గురించి, లేజర్స్ గురించి, ప్రొసీజర్స్ గురించి నాకు డీటెయిల్స్ కావాలి డాక్టర్. నాకు చెప్పండి అనని చాలామంది అంటారు. వాళ్ళ కోసమని నేను మీకు నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తోటి వస్తానండి. నా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా గాని, అమ్మ నాన్నకి కానీ, ఎవరికైనా గాని, పెద్దవాళ్ళకి గాని, చిన్నవాళ్ళకి గాని, మీ పిల్లలకైనా సరే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. స్కిన్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎంకరేజ్ చేయటానికని నా వీడియోని మీరు షేర్ చేయండి. ఇలాంటి అవేర్‌నెస్ వీడియోస్ నేను చేయాలి అనంటే మీరు తప్పకుండా మంచి ప్రోత్సాహకరంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్‌ని మీరు నోటిఫికేషన్ బటన్ నొక్కితే కూడా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.